అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఒక స్పెషల్ రిక్వెస్ట్ తోటి ఈ స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో చూస్తున్నంతసేపు రెండు ఒపీనియన్స్ వస్తాయి. యూట్యూబ్లో చాలా డబ్బులు సంపాదించారు, మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ మా ముందుకు తీసుకొచ్చాడు ఇంకా డబ్బులు దండుకోవడానికి అని కొంతమంది ఆలోచించవచ్చు. ఇంకొంతమంది నవాబ్స్ కిచెన్ నవాబ్ భాయ్ మావాడు మా కోసం ఏదైనా చేస్తాడు, అనుకున్నది సాధిస్తాడని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితమంతా పిల్ల పాపలతోటి కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. జనగామ జిల్లా రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని మనం ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి సెలెక్ట్ చేసాం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఈ స్థలంలోనే మనం ఆశ్రమం కట్టబోతున్నాం. గడిచిన 7 నెలల క్రితం ఒక ప్రోమో రిలీజ్ చేసాం. 50 ఎకరాల్లో ఒక విశాలవంతమైన ఓల్డేజ్ హోమ్ కడుతున్నామని, వృద్ధుల కోసం వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో, పేదలకి అందుబాటులో ఒక మంచి ఆశ్రమం కట్టాలనే ఉద్దేశంతో మనం ఆ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనం 100 రూపాయలు చూసిన ప్రతి ఒక్కరిని 100 రూపాయలు అడిగాం. కానీ వీడియో ఎక్కువ రీచ్ అవ్వకపోవడం వల్ల, నవాబ్స్ కిచెన్ రీసెంట్గా స్టార్ట్ అయిన ఛానల్ కొత్తది అవడం వల్ల, దాంట్లో ఎక్కువగా మనం పబ్లిసిటీ చేయకపోవడం వల్ల చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ అయింది. కానీ మేము ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఆ తక్కువ అమౌంట్ తోటే ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేశాం. ఈరోజు నేను నిలబడ్డ ఈ స్థలంలో అప్పుడు 50 ఎకరాలు ప్లాన్ చేశాం, కానీ అది మనకి చాలా దూరంలో ఉందనే ఆలోచనతో ఒక 10 ఎకరాల్లోనే ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు చేసి చూపించబోతున్నాం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ప్లేస్లో నిలబడి, ఈ కొండల మధ్యలో నిలబడి ఏం సాధిస్తాడని అనకండి. మీరు తలుచుకొని ఒక్క షేర్ చేసినా, ఒక్క 100 రూపాయలు సాయం చేసినా మనం అద్భుతాలు సృష్టించగలం. కుల మతాలకి అతీతంగా, భేదభావాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఇది మీది నాది కూడా కాదు, మనందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కలెక్ట్ అయిన 3-4 లక్షలు దీనికి సరిపోదు. మీరందరూ తలుచుకుంటే డెఫినెట్గా మనం సాధించగలం. మనకి ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కలిపి 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరి దాకా ఈ వీడియో షేర్ అవ్వకపోవచ్చు, కానీ మీరు చేయాల్సింది, మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. లోకంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వేంటి కొత్తగా చేసేదని అనుమానం మీకు రావచ్చు. ఇది నాదో మీదో కాదు, మనమందరం 100 రూపాయలు వేసి నిర్మించుకుంటున్న ఒక సుందరమైన ఒక ఆశ్రమం. దీన్ని చూస్తే మన కడుపు నిండిపోవాలి. ఆ రేంజ్లో మనం దీన్ని నిర్మిద్దాం. మీకెప్పుడు ఏమనిపించినా, ఎలాంటి అనుమానం వచ్చినా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిట్లో వాట్సాప్ నంబర్లో ప్రతి కాంటాక్ట్కి వీడియోని షేర్ చేయండి. మరందరం ఒక్కటైతే, మీరందరూ తలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు మనం మటన్ హరీస్ చేస్తున్నాం. రంజాన్ సీజన్ రాగానే అందరికీ గుర్తొచ్చేది మటన్ హరీస్. మొగలాయి మటన్ హరీస్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ప్రతిదీ క్వాంటిటీస్తో సహా ఈరోజు మనం వీడియోలో చూపించబోతున్నాం. వీడియోని మొత్తం ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఇంట్లో ఈజీగా ఈ రెసిపీ చేసేయగలరు. ముందుగా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం.
ముందుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే ముందుగానే మంచినీళ్ళు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం మటన్ యాడ్ చేద్దాం. ఇదే నీళ్ళల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు తోక మిరియాలు, ఉప్పు, పసుపు, ఇంకా స్టార్ పూల్, దాంతోపాటు లవంగాలు, కొన్ని లవంగాలు, షాజీరా, పట్టా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. ఏదైతే మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి వాడామో అదే ఆయిల్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. అన్ని మసాలాల పౌడర్లతో పాటు పచ్చిమిర్చి, మాంసం అన్నిటిని చక్కగా కలిపేశాక దీన్నే మనం 2 నుంచి 3 గంటల పాటు, ఎప్పటి వరకైతే మాంసం పూర్తిగా ఒక పూర్తి స్టేజ్లో బాయిల్ అవ్వదో అప్పటి వరకు ఆ ఫ్లేమ్ పెడుతూనే ఉందాం, కంటిన్యూస్గా బాయిల్ చేస్తూనే ఉందాం. ఒకవైపు మటన్ బాయిల్ అవుతుంది, ఇంకోవైపు యాక్చువల్గా మనం ఏదైతే గోధుమ రవ్వ ఉందో దాన్ని ఒక 2 గంటల పాటు నానబెడతాము. వాటర్లో వేసి చక్కగా మిక్స్ చేసి దీన్ని ఒక పక్కకు పెట్టేసి శనగపప్పు ఇంకా మినపప్పుని ముందుగానే మనం నానబెట్టి పెట్టాము, వాటిని కూడా మనం పేస్ట్ చేసేసుకుందాం. ఏదైతే మనం ముందుగానే నానబెట్టి పెట్టామో గోధుమ రవ్వ, దాంట్లోనే మనం ముందుగానే ఏదైతే పేస్ట్ పిండి రుబ్బి పెట్టుకున్నామో మినపప్పు ఇంకా శనగపప్పు పిండి, ఆ పిండిని దీంట్లో కలిపేద్దాం. పర్ఫెక్ట్గా బాయిల్ అయిన మటన్ని మనం బయటికి తీసి దాన్ని ఘోటాతోటి మెత్తగా నూరుకున్నామో అదే మటన్ని దీంట్లోకి యాడ్ చేశాక దీంట్లోనే మనం గోధుమ రవ్వతో పాటు ఏదైతే పప్పులు మనం నూరుకున్నామో అది దీంట్లోకి యాడ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. దీంట్లోనే మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేద్దాం. యాలకుల పొడితో పాటు కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి దీంట్లోనే యాడ్ చేద్దాం.
దీంట్లోనే మనం నూనెను వేడి చేసి దీంట్లో కొంచెం పసుపు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా స్వచ్ఛమైన నెయ్యి దీంట్లో యాడ్ చేసి అదంతా గిన్నెలోకి తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. మటన్ హరీస్ నిజంగా అద్భుతంగా అయింది. ప్యాకెట్స్ కూడా చేసాము, బాక్సెస్లో ప్యాకింగ్ కూడా అయిపోయింది. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం పదండి. వీడియో చూసిన వెంటనే ఒకవేళ డీటెయిల్గా కనుక మీరు వీడియో గమనిస్తే ఇంటి దగ్గర సులువుగా చేసేయచ్చు. నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ సీజన్లో అయినా హరీస్ బయట తినకుండా ఇంట్లో చేసి ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి, నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నమస్తే.